I am yours and you are mine. 'Cause I am yours, you are mine. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 1వ వచనం నుండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలంలో పడియుండుట కనబడినప్పుడు వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపించవలను. ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను మెరుగ తీయవలెను. ఇప్పుడు యాజకులైన లేవీలు దగ్గరికి రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను కనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పేయ పైన తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇజ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకుని తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించిన యొక్క నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవేయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని వచ్చును. ఆమె నీకు భార్య అగును. నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనసుకు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే కాని ఆమెను ఎంత మాత్రమునో వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి కనుక ఆమెను దాసీ వలె చూడకూడదు. ప్రేమింపబడినదొకతియు ద్వేషింపబడినొకదొకతియు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన వాని దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వానికి ఆధారము వీనిదే. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కాని తల్లి మాట కాని వెనుకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనుక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇజ్రాయేలీలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడ తీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి. నీ సహోదరుని ఎద్దు కాని గొర్రె కాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను.
నీ సహోదరుడు దాన్ని వెతుకు వచ్చిన వరకు అది నీ యొద్దనుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద కాని ఎద్దు కాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలెను. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే కాని నేల మీదనే కాని త్రోవలోనే కాని నీకు కనపడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లైనను పొదిగియున్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్యా దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపినేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనపడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యత్వము నాకు కనపడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలెను. ఏలయనగా అతడు ఇజ్రాయేలురాలైన కన్యకను అవమానపరిచియున్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండను. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంట ఎద్దుకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇజ్రాయేలీలలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో సేనించుచుండగా కనపడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సేనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేలులో నుండి పరిహరించుదురు. కన్నిక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సేనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరినీ తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుణ్ణి రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో సేనించిన ఎడల ఆమెతో సేనించిన మనుషుడు మాత్రమే చావలెను. ఆ చిన్నదాన్నేమీయూ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఒకడు ప్రదానము చేయబడని కన్నిక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో సేనింపక వారు కనబడిన ఎడల ఆమెతో సేనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 7 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరిచెను కనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడునూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పదగిన పోకను విప్పకూడదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1వ వచనము నుండి గాయము నొందిన వృషములు కలవాడే కాని
మర్మాంగము కోయబడిన వాడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. పుణ్యుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మను ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములనిచ్చి నదుల ఎరాములోని పెతోర్లో నుండి నీకు విరోధముగా బెయోరా కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ఎదోమీయులు నీ సహోదరులు కనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఉంటివి కనుక ఐగుప్తీలను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడి అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమి నీవు వెళ్లవలెను. మరియు నీ ఆయుధములు కాక గసక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. తన యజమాని యొద్ద నుండి తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వాణ్ణి బాధింపకూడదు. ఇజ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇజ్రాయేలు కుమారులలో ఎవడునూ పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మునే కాని కుక్క విలువనే కాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే కాని ఆహార ద్రవ్యమునే కాని వడ్డీకి వేయబడి దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును కాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను. ఆమె అతని ఇంట నుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకునవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము కనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు.
ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరిగటినైనను తిరిగటి మీద దిమ్మెనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్టే. ఒకడు ఇజ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలిట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చిచ్చును. నీవు బయట నిలువవలను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టలు వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరులలోనేమి నీ దేశమందరి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆ నాటికి ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశికే కాని తండ్రి లేని వారికే కాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలీవ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లు కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.